ఏ ఛానల్? భారతి టీవీ ఫిల్మ్ న్యూస్ ఆల్రెడీ వస్తుంది లైవ్. వస్తుందా? ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ దీనికంటే ముందు ఏదన్నా ఏం ఛానల్? ఫిల్మ్ న్యూస్ మాదే, భారతి టీవీ మాదే. ఖచ్చితంగా మిర్చి మన లాస్ట్ టైం జనతా గ్యారేజ్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ ఇచ్చారో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తారు. అంటే ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఓన్లీ మన తెలుగు వరకు, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే ఎన్టీఆర్ అన్న తన కెరీర్ లో ఇలాంటి విజువల్స్ పరంగా ఎప్పుడు చేయలేదు, చాలా బాగుంది. మన తెలుగువాడి నట విశ్వరూపం ఏందనేది ఇంకోసారి పాన్ ఇండియాకి రుచి చూపించాలి ఖచ్చితంగా. సో ఈ రోజు మన తెలుగు సినిమా గర్వపడే స్థాయిలో ఉంది. అంటే ఇంతకుముందు ఎక్కడైతే మన తెలుగు సినిమాని తక్కువ అంచనా చేసి చూశారో అక్కడే ఇదిరా తెలుగు సినిమా అని ప్రతి ఒక్కరు, ఆ హీరో అని హీరో కాదు ప్రతి ఒక్కరు, అందులో ఎన్టీఆర్ అన్న కూడా ఖచ్చితంగా ఉంటాడు. నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలు పాన్ ఇండియా రేంజ్ లో ఖచ్చితంగా మన నట విశ్వరూపం అనే ఎన్టీఆర్ అన్న అయితే చూపిస్తాడు. సినిమా అయితే భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ కి ఎక్కడ తగ్గకుండా సాంగ్స్ కానీ బ్యూజియం కానీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. మరి కొద్ది క్షణాల్లో అన్న నట విశ్వరూపం ఏందనేది మేము ఎంజాయ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా 1000 crores కొట్టాలి, కొడితేనే కదా మన సత్తా. అంటే తను మిసాల్ రాని టైంలోనే తొడగొట్టి రికార్డులు ఏందో రుచి చూపించాడు. ఆంధ్ర వాళ్ళ టైంలోనే ద నెవర్ బిఫోర్ ఇండియన్ చరిత్రలోనే రికార్డు జనాలు వచ్చి ట్రైన్లు స్తంభించి బస్సులు స్తంభించి అనే రేంజ్ కి తీసుకొచ్చిన ఎన్టీఆర్ అన్న ఈ రోజు తను మెచ్యూర్ అయ్యి డైలాగ్ కానీ డాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ఏది తక్కువ లేదు, అన్నిట్లో కింగ్ అని చూపించిన ఎన్టీఆర్ అన్న ద బెస్ట్ ఇస్తాడని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో బొమ్మ పడుతుంది, బ్లాక్ బాస్టర్ కొడుతుండు ఎన్టీఆర్ అన్న విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఇంకోటన్నా, జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ గారు తొలి కాంబినేషన్. జాన్వీ కపూర్ గారికి మన టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా, ఎలా ఉండబోతుంది? సాంగ్స్ బాగుంది. ఖచ్చితంగా ఇది మీరు మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారు చాలా బెస్ట్ కాంబినేషన్, బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, బెస్ట్ రొమాన్స్ సాంగ్స్ కానీ మంచి సాంగ్స్ ఉన్నాయి. అదే విధంగా దీంట్లో కూడా చాలా మంచి వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా పండింది. సో అప్పుడు వాళ్ళిద్దరు రిపీట్, ఇప్పుడు జూనియర్ రిపీట్ అన్నట్టు ఇది కూడా చాలా ప్లస్ అవుతుంది. తన అందాలు కానీ తన డాన్స్ కూడా చాలా బాగుంది. సో తను కూడా తెలుగులో ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది, తను కూడా చాలా ప్లస్. సో ఇద్దరు కాంబినేషన్ అయితే బెస్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మన కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాకి నిర్మాత. ఎలా అసలు 300 కోట్లతో సినిమా నిర్మించారు? ఇప్పుడు బ్రదర్సే కదా, అంటే ఇప్పుడు కళ్యాణ్ రామన్న కూడా కొద్దిగా డౌన్ ఫాల్ లో ఉన్నాడు, చాలా సినిమా తన ప్రొడ్యూసర్ గా అంత ఆకట్టుకోలేవు. బట్ ఎన్టీఆర్ అన్న ఎప్పుడు తన ఆపద ఉన్న ఫ్యామిలీ కాదు ఫ్యాన్ కాదు ఎవరైనా కానీ ముందు ఉంటాడు. సో ఈ అవకాశం ఎందుకు మన తమ్ముడికి ఇవ్వద్దని చెప్పి అందులో ఎన్టీఆర్ అన్న ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. మంచిదే కదా తమ్ముడికి ఇస్తే. ఈ మూవీకి మెయిన్ మ్యూజిక్, లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 20 minutes అది బిజీ బాగుంటది, బిజీ అని చెప్పి. బిజీ కాదు, ఎన్టీఆర్ అన్న ఏమన్నాడు తెలుసా, లాస్ట్ 40 minutes నెక్స్ట్ లెవెల్ అన్నాడు. సో ఆ 40 minutes అన్నాడు అంటే పార్ట్ 2 కి మరో కంక్లూజన్ ఇస్తారు. నెక్స్ట్ చెప్తున్నా భయ్య, సినిమా అనే పక్కన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఒక 4-5 డైలాగులు ఎన్టీఆర్ అన్న బీజిఎం ఏదైనా బట్టి అనురుద్దీన్ బీజిఎం ఇచ్చండి అనుకో, సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇది అంటే రాజమౌళితో తీసిన సినిమా తర్వాత చాలా మందికి డౌట్ ఉంది. ఆ రికార్డ్ అయితే ఎన్టీఆర్ అన్న ఖచ్చితంగా తొడగొట్టి మరి అది పాన్ ఇండియా రేంజ్ లో చూపిస్తాడు. పక్కా బ్లాక్ బస్టర్ భయ్యా, పక్కా బ్లాక్ బస్టర్. ఉంటుంది రాజమౌళి గారితో సినిమా చేయగానే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిపోద్దని చెప్పి చాలా చెప్తున్నాను కదా. ఎన్టీఆర్ అన్న తొడగొట్టి మిసాల్ లేనప్పుడే తొడగొట్టి రికార్డ్ చూపెట్టిండు, ఇప్పుడు అయితే తొడగొట్టి ఆ రికార్డ్ తొడగొడతాడని నేను నమ్ముతున్నాను. సైఫ్ అలీ ఖాన్ గారు దీంట్లో విలన్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ గారిది అండ్ సైఫ్ అలీ ఖాన్ గారిది ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి అంటే ట్రైలర్ ఉంది. అంటే ఒక ఫైట్ ఉంటుంది అంటే ఏంటంటే రాత్రి మొదలైతే మార్నింగ్ వరకు ఫైట్ వస్తుంటారు. ఆ విజువల్స్ అనేది ఇప్పుడు చూడాలి. సో హిందీలో కూడా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ లో ఉంది చెప్తున్నాను కదా. ఫీవర్ మొత్తం వారం రోజులంతా దేవర ఫీవర్. సో మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎలా ఉండబోతుంది ఆ సినిమా? జై నందమూరి తారక రామారావు గారు సీనియర్ గారికి, తర్వాత జై నందమూరి హరికృష్ణరావు గారి అబ్బాయి జై నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇది మంచి విజయం రావాలా, మంచి చేస్తారని కోరుకుంటూ ఉన్నాము. తనే బాగుంటున్నా ఫ్యాన్స్ గా మేము కూడా వాళ్ళ సపోర్టే. ఓకే. తనే అందరూ బాగుండాలా, మంచిగా ఉండాలా, ఎప్పటికైనా మంచిగా ఉండాలా, సనాతన ధర్మం అందరము పోరాడాలా. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి సినిమాకి వచ్చారు. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా మంచిగా ఆడతానని మేము అనుకుంటున్నాము. మా తారతమ్యాలు ఏమి లేవు. వాళ్ళ సినిమా పెడతావాలా, మా సినిమా పెడతావాలా, అందరి సినిమా పెడతావాలా. ఇండస్ట్రీ బాగున్నాను, ఇండస్ట్రీ బాగున్నాను. మా తలందరి కోరిక కూడా అదే, అదే అందరూ బాగుండాలి. అందరూ ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి. జై అండి, జై తారక రామారావు గారు, పెద్ద ఎన్టీఆర్ గారు, జై హరికృష్ణ గారు, జై జూనియర్ గారు, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఎన్టీఆర్ గారి అభిమానులు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎన్టీఆర్ డైరెక్ట్ ఫ్యానా? దేవర మూవీ ఎలా ఉండబోతుంది? దేవరా మూవీ చూడబోతున్నారు. ఇక్కడ ఎంత పండగ వాతావరణం కనబడతా ఉంది మీకు. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది సినిమా అయితే. మాకు ఒక పండగ వాతావరణం అనమాట. సినిమా అయితే 6 ఏళ్ళ తర్వాత ఆకలితో ఉన్నమాట. మేము మాకు ఫుల్ మీల్స్ పెట్టబోతాడు. జాన్వీ కపూర్ గారు తెలుగులో ఫస్ట్ టైం సినిమా హీరోయిన్ గా చేయబోతున్నారు. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ ఎలా ఉందంటే సాంగ్స్ చూసారు కదా? ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్టీఆర్ కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో నేను టాలీవుడ్ లో యాక్ట్ చేస్తే ఫస్ట్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేస్తాను చెప్పిన ఫస్ట్ యాక్టర్ ఆమె. సో ఆమె చాలా హ్యాపీ అనమాట. వాళ్ళ తాతగారితో వాళ్ళ అమ్మగారు చేశారు, ఇప్పుడు మా ఎన్టీఆర్ తోటి మా జానీ బాబు చేస్తుంది, మా లవ్లీ బాబా. సో అట్లా 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ గారు మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది, చేయబోతున్నారు. ఇంకోటి RRR మామూలు రాజమౌళి సినిమాలో ఎవరైనా సరే హీరో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ వస్తుంది అంటారు. ఈ రికార్డ్ ని తిరగరాస్తారు. చాలా మంది అంటారు కదా, రాజమౌళి తర్వాత ఫ్లాప్ అయిపోతుంది వేరే సినిమా చేస్తే, కానీ ఆ ఫ్లాప్ అయిన సెంటిమెంట్ దేవరతో బ్రేక్ చేయబోతున్నాడు. డౌట్ లేదు దాంతో. తారకన్నే స్టార్ట్ చేసాడు అది అట్లా బ్రేక్ అవడం, ఇంకోటి తారకన్న కూడా బ్లాక్ చేస్తాడు అది. ఆల్రెడీ అవుట్ ఆఫ్ లో ఓవర్సీస్ ఆల్రెడీ సినిమా పడ్డది, బాగుందని టాక్, మంచి టాక్ వచ్చింది. టాక్ బాగుంది, పాజిటివ్ వైబ్స్ కూడా వస్తున్నాయి, చాలా బాగుందని. సో డౌట్ లేదు, ఇంకా వన్ టైం స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.
అటు పోతారా మన అమ్మాయిలు ఆ పిల్లలు దొరికిపోతా లేదా నేను అసలు మీరు క్వశ్చన్ అడగానే మేము ఆన్సర్ చెప్తాం. క్వశ్చన్ చేయకుండా మేము చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ గారు సోలో హీరోగా 6 సంవత్సరాలు చేసి 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు దేవర మూవీతోని. ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా ఒకసారి అందరు ఒకటి కాదు, సినిమా చూసి మాట్లాడండి, అప్పుడే మాట్లాడతా. సోలే ఇగో ఒక చిన్న ఒక మాట, ఇగో చిన్న మాట, నేను చెప్తా. ఒక మాట నేను చెప్తాను. 6 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ అన్న ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఒకసారి ఎన్టీఆర్ చూడమని కాదు అంతే. సినిమా ఎన్టీఆర్ ఇగో మా హీరో సింగిల్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇగో జై జై ఎన్టీఆర్. అమ్మని ఇస్తాం మేము. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ కాంబోలో ఇది సెకండ్ సినిమా. ఆల్రెడీ ఇంత ముందు జనతా గ్యారేజ్ అనేది మంచి హిట్ ఉంది. ఎన్టీఆర్ గారు సోలోగా 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవర మూవీతో రాబోతున్నాడు. సినిమా ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం కొరటాల శివ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతని సినిమాలన్నీ ఒక ఆచార్య మీద మన రోల్స్ వచ్చినాయి. అతను ఒక డైలాగ్ వాడాడు, అతను ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా భయం ఉండదని మాట్లాడాడు. అది నిజమే, ఆచార్య ద్వారా ఎవరి పని వాళ్ళు చేసుకోలేదు. కానీ మా ఇండియా అట్లా కాదు. డైరెక్టర్ కి చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా అతనికి వాల్యూ ఇచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సెటిల్ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటూ. కాకపోతే కొరటాల శివ అనే పేరుని, అతని పేరుని కాలాన్ని వదిలేసి ఎక్కడికో తీసుకెళ్తున్న మాకు నమ్మకం ఉంది.
అతను 30 crores 40 crores సినిమా బడ్జెట్ పెట్టి ఎంతో వసూలు చేస్తుంది. శ్రీమంతుడు ద్వారా భరత్ అనే మిర్చి, జనతా గ్యారేజ్ లో ఒక రైటింగ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ షార్ప్ షాట్ చూసారా, అది కాపీ అన్నారు, ఛత్రపతి కాదు. ఇప్పుడు ఈ ఈ సీన్ చూస్తే ఛత్రపతి గారు దాని అమ్మ ఇదైతే 100% గా మా కొట్టాల శివ మీద నమ్మకం ఉంది. అందులో ఒకటి ఎన్టీఆర్ యాక్టింగ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 89 lakhs కల్కి రికార్డ్ కూడా బ్రేక్ చేసి 1.25 crores వచ్చింది. కల్కి రికార్డ్ కూడా డే 1 రికార్డ్స్ ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా బ్రేక్ చేయబోతుంది. అది 1.60 crores కొట్టింది. అది ఆటోమేటిక్ గా 200 crores డే 1 కలుసుకుంటుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా మాకేంటంటే ఎన్టీఆర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మీద, అతను డైరెక్షన్ విషయంలో కానీ కొరియోగ్రాఫర్ కానీ ఏ విషయంలో ప్రొడ్యూస్ చేస్తుంటే అతని పని అతను చేసుకుంటూ పోతాడు. మధ్యలో వెళ్ళి పెట్టాడు. కొరటాల శివ మీద మాత్రం 100% నమ్మకం ఉంది. ఎందుకంటే కసి మీద ఉన్నాడు. అతనికి ఇది ఫ్లాప్ అయితే ఏందో కూడా తెలుసు. అతను తీసేటప్పుడు చాలా భయంతో తీసిన కూడా మన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ భయం అన్ని కలిపి ఇప్పుడు ఇంకొక 3 గంటల్లో చూస్తే ఒక 24 hours అయితే మనం బ్రేకింగ్ రికార్డ్స్ కూడా చూస్తాం. ఓన్లీ బుకింగ్ లోనే $2.5 million కొల్లగొట్టింది. నార్త్ అమెరికాలో మనం 23 కోట్ల రికార్డు కలిగి తీసాం. ఇప్పుడు ఆల్రెడీ 26 crores ఓన్లీ సేల్స్ లోనే, ప్రీ సేల్స్ లోనే అయిపోయింది. అక్కడ కూడా ఆల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయినాయి. మనకి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ బ్రేక్ అయింది, హైదరాబాద్ బ్రేక్ అయింది. మాది ఖమ్మం అండి. 29 షోలలో ఖమ్మంలో 4 షోలు వేస్తున్నారంటే ఖమ్మంలో ఎన్టీఆర్ ఫ్యాన్ చూడాలి. ఇక్కడ హైదరాబాద్ బ్రేక్ అయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్ బ్రేక్ అయింది, నార్త్ అమెరికా బ్రేక్ అయింది, ఇంకా 12 hours అయితే ఇండియా వైడ్ బ్రేక్ అయింది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది అనుకుంటున్నారు? ఉన్న ప్రీ రిలీజ్ ఏమైందంటే ఇప్పుడు చూసారు కదా దేవి ఇక్కడ సంజయ్ దీనికి నుంచి డబుల్ ఉండడం వల్ల అతి ఆవేశం మీద తప్పితే ఎన్టీఆర్ కూడా చాలా బాధపడ్డాడు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కూడా వీడియో పెట్టారు. చూసారు ఎన్టీఆర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ 10 మంది ఉండొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరు ఉన్నారు కదా, 10 మంది సభ అంటే మాస్ ఉంటుంది. మనకి అన్నమూలు అంటే బాలకృష్ణ దగ్గర నుంచి మాస్ ఉంటుంది. 10 మంది ఉన్నా ఇద్దరు ఉన్నా కానీ సమాధానం చెప్పే రేంజ్ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆవేశం అట్లా ఫ్యాన్స్ గురించి రావడం వల్ల ఈవెంట్ క్యాన్సిల్. మేమే చాలా బాధపడుతున్నాం. సో దాని క్యాన్సిల్ నాకు చాలా బాగుంది. ఇంకొకటి జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఏముంటది, సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి ఉంటుందని ఆశిస్తున్నాం. వాళ్ళ డాన్స్ కూడా జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ చాలా దీవిగా చేసింది. నేను చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్. కానీ మొన్న ఆ సాంగ్ వచ్చిన తర్వాత నేను జాన్వీ కపూర్ చూస్తున్నాను. జాన్వీ కపూర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ డాన్స్ చేసింది. ఈ యాక్టింగ్ తెలుగులో ఎట్లుంటుంది చూడాలి వస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకి దేవరం మూవీకి నందమూరి కళ్యాణరామ్ గారే ప్రొడ్యూసర్. ఎలా అనిపిస్తుంది? నందమూరి కళ్యాణరామ్ గారు ఆల్రెడీ జైలవకుశ చేశారు. ఇప్పుడు అంటే కళ్యాణరామ్ గారు ఒక మాట చెప్పారు, సినిమా పరంగా కాదు మా కుటుంబ పరంగా కానీ ఎక్కడ నుంచి మాకు చాలా ఇది, దానికోసం నేను తమ్ముడు తరపున చూస్తాను. ప్రతి ఈవెంట్ లో కాకపోతే అందరికి తమ్ముడు సపోర్ట్ అన్న చేస్తున్నారు. 100% ఆయన కోసం ఇక్కడ నాగవంశీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ రైట్స్ నాగవంశీ గారు మంచి లాభాలు కళ్యాణరామ్ గారు నిర్మాణం చేస్తున్నారు. జైలవకుశ హిట్ అయింది. కాకపోతే మధ్యలో కొన్ని ఫ్లాప్ వచ్చిన ఆన్సర్ ఉన్నాయి. కానీ ఈ సినిమాకు మంచి పేరు రావాలి. ఇంకా కళ్యాణ్ రామే ఓన్ గా అంటే యువత బ్యానర్స్ కూడా ఉంది. నెక్స్ట్ సినిమా ఇంకేమన్నా ఈ సినిమాని బట్టి నెక్స్ట్ ప్రశాంత్ నీల్ అని వేరే వాళ్ళు ఆల్రెడీ కమిటెడ్ ఉంది. నెక్స్ట్ సినిమా కళ్యాణ్ రామ్ ఒకటి ప్రొడ్యూస్ చేసి వీళ్ళిద్దరు సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేయాలని థాంక్యూ. చెప్పండి, ఎలా ఉండబోతుంది? అంటే నాకు తెలిసి సినిమా చాలా బాగుంటది. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు మన స్క్రీన్ మీద చూడబోతున్నాం. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అదే విధంగా త్రిబుల్ తోటి మంచి విజయం సాధించినారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సంవత్సరం స్క్రీన్ లో తెలిసేది. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క తీరు ఉంటుంది. ఈ సినిమా కూడా మనం చూసిన తర్వాత చెప్తామండి సినిమా ఎలా ఉండబోతుందని.
చూడు ఇప్పుడు చూడు నేను మాట్లాడి హలో హలో 1 2 3 4 5 6 7 హలో 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 వస్తుందా వాయిస్ రావట్లేదా మైక్ సాయి మైక్ రావట్లేదు చూడు హలో హలో అసలు రావట్లేదా బ్రదర్ వాయిస్ రావట్లేదు రావట్లేదు మామూలు అరే ఇక్కడ వస్తుంది ఆడియో ఉంది ఒరే ఆడియో అన్న ఒకసారి మాట్లాడన్నా ఇప్పుడు వస్తుందా చూడు ఇప్పుడు వస్తుందా హలో హలో గణేష్ వస్తుందా ఆడియో వస్తుంది ఇక్కడ చెక్ చేసుకో మంచి మంచి బయట అది చెక్ చేసి కన్ఫామ్ ఫోన్ చేసేటప్పుడు ఆడియో ఆన్ చేయలేదు అక్కడ ఫోన్ చేసేటప్పుడు ఆడియో ఆన్ చేయలేదు